హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల అడుగులో అడుగునై వస్తా ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. శైలేంద్ర దర్పణ కోసం ఆగని రోజు నుండి దర్పణ మాధుర్య ఒకే ఆటోలో కాలేజీకి వెళుతున్నారు. ఇప్పుడు నిశ్చింతగా ఉంది రత్నరాశికి. కానీ దర్పణ లేటుగా రెడీ కావడం వల్ల దర్పణతో పాటు మాధుర్య కూడా ఒక క్లాస్ మిస్ అవుతుంది. రోజు వెయిటింగ్ రూమ్లో కూర్చోవలసి వస్తుంది. ఆటో అతను కూడా అసహనంగా ఉంటున్నాడు. మిమ్మల్ని కాలేజీలో వదిలి నేను వేరే గిరాకీ చూసుకోవాలి కదా మాధుర్యమ్మ, ఈ మధ్యన రోజూ లేటే అవుతుంది అన్నాడు. కాబట్టి ఇవాళ త్వరగా రెడీ కమ్మని చెప్పాలి దర్పణకు అని అనుకుంటూ దర్పణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధుర్య. దర్పణ స్నానం చేస్తుంటే, పెద్దమ్మ రోజు లేటుగానే వెళుతున్నాం, వాష్రూంలో నుంచి త్వరగా రమ్మని చెప్పు దర్పణకు అంటూ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంది మాధుర్య. మాధుర్య చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసింది రత్నరాశి. ఇది ఫోన్ ఎప్పుడు కొన్నది అని రత్నరాశి అనుకుంటుండగా మాధుర్యకు ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని బయటికెళ్ళి మాట్లాడి వచ్చింది మాధుర్య. ఆటో అతను పావుగంట నుండి ఆటోలో కూర్చుని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోపల నువ్వీ కాఫీ తాగుతూ ఉండు మాధుర్య, దర్పణ వచ్చేస్తుంది అంటూ కాఫీ తెచ్చింది రత్నరాశి. నాకిప్పుడు కాఫీ వద్దు పెద్దమ్మ, తాగే వచ్చాను అని మాధుర్య అంటున్నా వినకుండా, కాఫీయేగా తీసుకో మాధుర్య, ఇది కొత్త ఫోనా? మా అనువదిన ఫోన్ కూడా ఇలాంటిదే, చాలా కాస్ట్లీ ఫోనట, ఎప్పుడు కొన్నావు అంటూ కాఫీ కప్పుని మొబైల్ మీద పడేసింది రత్నరాశి. సుకుమారంగా ఉన్న మాధుర్య చెయ్యి ఆ వేడిని తట్టుకోలేక, అబ్బా పెద్దమ్మ వద్దన్నాను కదా, ఇలా పడేసావేంటి అంది. అయ్యో చూడలేదు మాధుర్య, చెయ్యోనికి కప్పు జారింది, పద కడుక్కుందువుగాని, డ్రెస్ నిండా పడ్డాయి అంటూ మాధుర్య భుజం పట్టుకుంది రత్నరాశి. ఆమె కావాలని కాఫీ తెచ్చి తన మీద పోసిందని మాధుర్యకు తెలీదు. పర్వాలేదులే పెద్దమ్మ, నేను మా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, దర్పణను త్వరగా రమ్మని చెప్పు అంటూ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది. దర్పణ ఇంకా బాత్రూంలోనే ఉంది. మాధుర్య మొబైల్లో టైం చూసుకుంటూ, పెద్దమ్మ నేను కాలేజీకి వెళ్తాను అంది. అదేంటి మాధుర్య, దర్పణ వస్తుంది కూర్చో అంది రత్నరాశి. వచ్చాక వేరే ఆటోలో పంపండి పెద్దమ్మ, ఒక క్లాస్ మిస్ అయినా నెక్స్ట్ క్లాస్కి అందుకుంటుంది. దర్పణ వల్ల నాకు రోజు క్లాసులు మిస్ అవుతున్నాయి, కావాలంటే తనకి నేను ఈవినింగ్ నోట్స్ ఇస్తానని చెప్పు అని ఆగకుండా వెళ్ళి ఆటోలో కూర్చుని వెళ్ళింది మాధుర్య. స్థాణువై చూస్తూ నిలబడింది రత్నరాశి. ఏమైంది రత్న, అలా నిలబడ్డావు, మాధుర్య ఏది అంటూ వచ్చింది రమణమ్మ. ఏం జరిగిందో తెలియక. దర్పణ కూడా స్నానం చేసి అప్పుడే బయటకొచ్చింది. మాధుర్య దర్పణను వదిలేసి వెళ్ళిందమ్మా అంది. అలా ఎలా వెళ్ళింది, ఇప్పుడు ఇది ఎలా వెళ్ళాలి అంది రమణమ్మ. అదే నాకు అర్థం కాలేదమ్మా, దర్పణ రెడీ అయ్యే లోపల కాస్త కాఫీ ఇద్దామని కాఫీ ఇచ్చాను, నా కర్మకాలి నా చెయ్యి జారి కాఫీ మాధుర్య పైన పడింది, చిచి అంటూ ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది. వాళ్ళమ్మ ఏం చెప్పిందో ఏమో, దర్పణను వేరే ఆటోలో పంపు పెద్దమ్మ అని చెప్పి వెళ్ళిందమ్మా. ఏం చేద్దాం, ఎంతైనా ఆ ఇంటి బిడ్డ ఈ ఇంటి బిడ్డ అవుతుందా అంది రత్నరాశి. సరేలే, ఇప్పుడు దీని మాట ఏంటి, ఇది ఎలా వెళ్ళాలి కాలేజీకి? వస్తున్న ఆటోని ఆపేశావు, శైలేంద్ర దీన్ని వదిలేసి ముందే వెళ్ళాడు అంది రమణమ్మ. దర్పణ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి సోఫాలో ముడుచుకుని కూర్చుంది. రేపటి నుండి దీన్ని వాళ్ళ అన్నయ్యతోనే పంపుతాలేమ్మా, మాధుర్యతో పంపడం నాకు కూడా ఇష్టం లేదు. ఇవాళ ఇది కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదులే, అయినా ఆ మాధుర్య భలే స్పీడమ్మా, ఆడపిల్లకు అంత స్పీడు పనికిరాదు అంది రత్నరాశి. అంతేకాని కాస్త ముందుగా రెడీ అవ్వమని నీ కూతురికి చెప్పుకోవన్నమాట అంది రమణమ్మ. ఈరోజు దీని తప్పేం లేదులేమ్మా, నేను కాఫీ ఇవ్వకముందే మాధుర్యకు ఫోన్ వచ్చింది, నా ముందు మాట్లాడకుండా బయటికెళ్ళి మాట్లాడొచ్చింది. ఆ ఫోన్ ఎవరి నుండి వచ్చిందో ఎప్పుడెప్పుడు వెళదామా అన్నట్టుగానే కూర్చుంది. ఇంత లోపల నేను కాఫీ తీసుకెళ్లి పైన పోశాను, నేను పొయ్యలేదు, కప్పు జారింది అంది. ఇదనే కాదులే రాశి, నువ్వు నీ కూతురికి ఏది చెప్పుకోవు, పనులైతే అసలే చెప్పవు, ఏది చేసినా గంటలు గంటలు చేస్తుంది, అసలు చేస్తుందో లేదో తెలీదు, కూర్చోవడం పడుకోవడం తప్ప చిన్న పని కూడా చెయ్యదు. ఆడపిల్ల అలాగేనా ఉండేది? మాధుర్య చూడు, ఇంట్లో పనులన్నీ చేస్తుంది, టైంకు కాలేజీకి వెళుతుంది అంది రమణమ్మ. నా ముందు మాధుర్యను పొగడకమ్మా, అయినా నేను నా కూతురిని ఇంత కష్టపడి పెంచుకునేది పనులు చేయించడానికా? నేనుండగా దానికా కర్మేంటి? నువ్వలా చూడకు, మీ అమ్మ నీతో చేయించినట్టు
నేను కూడా నా కూతురితో పనులు చేయించాలనుకుంటున్నావా? అలా నేనెందుకు చేయిస్తాను? కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది చూడు దర్జాగా నా కూతురు అని అంటూ వెళ్ళి దర్పణ పక్కన కూర్చుంది. దీని పిచ్చి మామూలుగా లేదు. కూతుర్ని 4 పీకి పనులు చెప్పుకోవడం మానేసి కదలకుండా కూర్చోబెడుతుందట. అది కూడా అంతే ఉందిలే, పని చెబితే కొట్టడానికి వస్తుంది. ఇది ఎక్కడి గోలో ఏమో అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ అక్కడే నిలబడింది రమణమ్మ. నువ్వు రేపటి నుండి స్నానం చెయ్యకు దర్పణ. నీకు ఆలస్యం అయ్యేది అక్కడే. స్నానందేముంది, చేసినా ఒకటే చెయ్యకపోయినా ఒకటే. డ్రెస్ మార్చుకుని స్ప్రే కొట్టుకుని అన్నయ్యతో వెళ్ళు. అప్పుడు నీకు వీళ్ల బెదిరింపులుండవు, వీళ్ల తోడుతో అవసరమూ ఉండదు అంది రత్నరాశి. అలాగే అమ్మా అంది దర్పణ. దర్పణ ఎవరి మాట విన్నా వినకపోయినా రత్నరాశి మాట వింటుంది. రమణమ్మకు కూడా రాసి చెప్పేది కూడా బాగానే ఉందిలే అనిపించింది. అందుకే అడ్డు చెప్పలేదు. ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది దర్పణ. మరుసటి రోజు, అక్క, నీ ఆటోలో నువ్వొక్కదానివే కాలేజీకి వెళ్ళు. నీతో వస్తే రోజు నేను క్లాసులు మిస్ అవుతున్నాను. ఈ రోజు నుండి మా అన్నయ్యతో వెళ్తాను అంది దర్పణ. మాధుర్య మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుంది. పక్కకు తిరిగి తల కొట్టుకుంది. రత్నరాశి చెప్పినట్టే దర్పణ రోజు డ్రెస్ మార్చుకుని స్ప్రే కొట్టుకుని వాళ్ళ అన్నయ్యతో కలిసి కాలేజీకి వెళుతుంది. మాధుర్య ఒక్కతే ఎప్పటిలాగే తన ఆటోలో కాలేజీకి వెళుతుంది. రోజులు గడుస్తున్నాయి. మాధుర్య బీటెక్ సెకండ్ ఇయర్లోకి కూడా కాలేజీ ఫస్ట్ వచ్చింది. దర్పణ నార్మల్ మార్క్స్తో పాస్ అయింది. అది తెలిసి రత్నరాశి మాధుర్యను తిట్టుకుంటూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారి, అమ్మా, మాధుర్య అక్కకి బీటెక్లో చేరగానే పెద్ద బాబాయ్ మొబైల్ కొనిచ్చాడు. నాన్నకి చెప్పి నాకు కూడా ఒక మొబైల్ కొనివ్వవా అంది దర్పణ. నీకెందుకే మొబైల్ అంటూ అంతెత్తున ఎగిరింది రత్నరాశి. ఎందుకేంటి? నేను కూడా మాధుర్య అక్కలాగా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి. నాకు కూడా ఫోన్ కావాలి. చెప్పమ్మా, ఫోన్ కొనిస్తావా లేదా అంది దర్పణ. ఏం పెట్టి కొనివ్వాలే? నేను నోరెత్తితే నన్ను కొట్టడం తప్ప మీ నాన్న ఏమైనా మీ పెద్ద బాబాయిలాగా సంపాదిస్తున్నాడా? ఇది నీకు తెలిసి కూడా ఎలా అడుగుతున్నావే ఫోను అంది రత్నరాశి. నాకిదంతా చెప్పకమ్మా. మాధుర్య యొక్క ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? నాకు ఉంటుందిగా అక్కలా ఉండాలని, నాకంటూ ఒక ఫోన్ ఉండాలని. ఇది కూడా చెయ్యలేవా నువ్వు అంది దర్పణ. అప్పుడే మాధుర్య చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. అమ్మో అమ్మో, ఇదెంత మారింది! ఆ ఫోనేంటి, ఆ మాటలేంటి? ఎలాగైనా దీని సంగతి చూడాలి అని మనసులో అనుకుంటూ, ఎవరున్నారే నీకు ఫోన్లో మాట్లాడడానికి అంది రత్నరాశి. ఎవరేంటి? మా క్లాస్ అమ్మాయిలు లేరా? వాళ్ళు కాలేజీ నుండి ఇంటికి వెళ్ళాక నాతో మాట్లాడాలనిపిస్తే నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళందరికీ ఫోన్లున్నాయి. నాకు వాళ్లతో మాట్లాడాలనిపిస్తే నేను ఫోన్ చేస్తాను. అందుకే నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫోన్ కావాలి. మా క్లాసులో ఫోన్ నాకు తప్ప అందరికీ ఉంది అంది దర్పణ. అబ్బా, ఏంటే నీ ఫోన్ గోలా అంది విసుగ్గా. నాది గోలగా ఉందా నీకు అంది దర్పణ రోషంగా చూసి. గోలకాక ఇంకేంటి? నాకు ఊపిరి ఆడనియ్యవా? నన్ను ఆలోచించుకొనియ్యవా అంది రత్నరాశి. ఆలోచించు. ఆలోచించావా? నీ తొందర మామూలుగా లేదుగా. నీకు ఫ్రెండ్స్తో మాట్లాడేదుంటే కాలేజీలోనే మాట్లాడిరా. ఇవాళ అమ్మాయిలంటారు, రేపు అబ్బాయిల దాకా వెళ్తాయి ఫోన్లు. నాకు తెలియదనుకుంటున్నావా? ఫోనొద్దు, ఏమొద్దు. నోరు మూసుకుని అవతలకు వెళ్ళు. ఇది వింటే మీ నాన్న నన్ను కొడతాడు అంది రత్నరాశి. నాన్న కొడతాడు అనగానే సన్నగా వణికింది దర్పణ. టక్కున నోరు మూసుకుంది. దర్పణ, అమ్మమ్మ ఎక్కడుందే అంటూ అటూ ఇటూ చూసింది రత్నరాశి. ఇక్కడైతే లేదమ్మా, ఎటు వెళ్ళిందో ఏమో, పిలవాలా అంది దర్పణ. వద్దొద్దు, నువ్వు ఇలా కూర్చో, నిన్నొకటి అడగాలి అంటూ దర్పణను తను పక్కన కూర్చోబెట్టుకుంది. దర్పణ కూర్చుని, ఏంటో అడుగమ్మా అంది. కాలేజీలో మాధుర్య నీతో ఎలా ఉంటుందే? క్లాసులో నీ పక్కనే కూర్చుంటుందా? లంచ్ చేసేటప్పుడు ఇద్దరూ కలిసే చేస్తున్నారా అంది రత్నరాశి. లేదమ్మా, అక్క వేరే బెంచ్లో ర్యాంక్ స్టూడెంట్స్ పక్కన కూర్చుంటుంది. వాళ్లతో కలిసే లంచ్ చేస్తుంది. మా ఇద్దరి క్లాస్ రూమ్ ఒకటే అయినా నాతో ఎక్కడా కలవదు అంది దర్పణ. నీతో కలిస్తే తన గురించి నీకెక్కడ తెలుస్తుందోనని బాగా భయపడుతున్నట్టుంది దర్పణ మీ అక్క. అందుకే నీతో కలవట్లేదు అంది రత్నరాశి. భయం ఎందుకమ్మా అంది దర్పణ. అయ్యో, నీకింకా తెలీదా? మాధుర్య ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడుతుందట దర్పణ. అలా మాట్లాడి మాట్లాడి చివరికి ఎవరితో వెళుతుందో ఏమో. నాకేమో చెమట్లు పడుతున్నాయి. అది అలా వెళితే
ముందు నీకు పెళ్లి కాదు, అదే నా బాధ. ఇది అమ్మమ్మకు చెప్పకు, ఇలాంటివి అమ్మమ్మ వినకూడదు. వింటే నోరు మూసుకో అంటుంది. నోరు మూసుకుంటే నీకు పెళ్ళెలా అవుతుంది? మనం దీన్ని ఎలాగైనా ఆపాలి దర్పణ అంటూ ఆ అబద్ధాన్ని నోరారా చెప్పింది. ఎలా ఆపాలమ్మా? అయినా అక్క గురించి ఇలా అనుకుంటున్నారా? అమ్మమ్మకైతే ఇలాంటివి బాగా తెలుస్తాయి, అడుగుతాను అంది దర్పణ. నువ్వు మీ అమ్మమ్మని అడక్కే తల్లి. ఆ మాధురి ఏదో తన సొంత మనవరాలైనట్టు మనమేం చెప్పినా నమ్మదు. సరే, అదంతా ఎందుకులేగాని నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అంది రత్నరాశి. ఏం చెయ్యాలి అంది దర్పణ. ఎవరూ చూడకుండా నువ్వు కిషోర్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాధురి అక్క అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతుందన్నయ్యా అని చెప్పి వచ్చేయి చాలు. ఇక అంతా వాడే చూసుకుంటాడు. ముందు దాని చేతిలో ఉండే ఫోన్ లాక్కుంటాడు, పీడా పోతుంది అంది రత్నరాశి. మనసులో మాత్రం నువ్వు కూడా ఇక ఫోన్ కావాలని నన్ను అడగవు, నీ బాధ కూడా నాకు తప్పుతుంది. లేకుంటే ఫోన్ కొనే వరకు నన్ను చంపేలా ఉన్నావు అనుకుంది. అయితే ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నా దగ్గర లేంది అక్క దగ్గర కూడా ఉండకూడదు. ఎలాగైనా అక్క దగ్గర ఆ ఫోన్ లేకుండా చెయ్యాలి అంటూ లేచి ఎవరూ చూడకుండా కిషోర్ దగ్గరికి వెళ్ళింది దర్పణ. ఇలా చెబితే ఎలా ఉంటుందో అన్న భయం, ఆలోచన లేకుండా వాళ్ళమ్మ ఏం చెప్పమన్నదో అదే చెప్పింది దర్పణ కిషోర్కి. దర్పణ చెప్పిన అరగంటకి కిషోర్ వాళ్ళ ఇంట్లో గొడవ మొదలైంది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన శైలేంద్ర అప్పుడే లోపలికొచ్చాడు. ఏంటమ్మా అన్నయ్య అలా అరుస్తున్నాడు? ఏం జరిగింది? పిన్ని కూడా అరుస్తుందేంటి? మాధుర్య ఏడుస్తుందెందుకు? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్ళబోయాడు. నువ్వాగరా శైలా అంటూ రత్నరాశి వెంటనే శైలేంద్ర చెయ్యి పట్టుకుని ఆపింది. రమణమ్మకేం అర్థం కాలేదు. దర్పణ పక్కన కూర్చుని ఆమె కూడా చెవులు రిక్కించి వింటోంది. ఇంతలో కిషోర్ మాధుర్యను కొట్టడం వినిపించింది. ఆ తర్వాత కిషోర్ స్పీడ్గా గేటు తీసుకుని బయటకు వెళ్లడం కనిపించింది. ఏంటమ్మా ఇది? అన్నయ్య మాధుర్యను కొట్టడమేంటి? నేను వెళ్ళి పిన్నిని అడిగొస్తాను. ఆడపిల్లని కొట్టొచ్చా? పాపం కదా అంటూ ఆవేశంగా లేచాడు శైలేంద్ర. ఊరికే ఆవేశపడకు శైలేంద్ర, అక్కడేం జరిగిందో నేను విన్నాను. నువ్విలా కూర్చో, చెబుతాను అంటూ శైలేంద్రను వెళ్లకుండా కూర్చోబెట్టింది రత్నరాశి. గొంతు బాగా తగ్గించి అంతా వివరంగా చెప్పింది. అవునా అంటూ తెల్లబోయాడు శైలేంద్ర. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే, మన దర్పణను ఆ మాధుర్యతో కలవకుండా చూడడం అంది రత్నరాశి. శైలేంద్ర దర్పణ వైపు చూసి, కలిశావంటే చంపేస్తాను, వింటున్నావా? ఈరోజు నుండి నువ్వు నాకు తెలియకుండా మాధుర్యతో కలిసి ఎక్కడికి వెళ్ళినా కిషోర్ అన్నయ్య కన్నా ఎక్కువగా కొడతాను. అయినా ఏం మనిషి మా మాధుర్య ఇలా ఎందుకు చేస్తుంది అన్నాడు. ఏమోలేరా, మనకెందుకు, వదిలే. అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్న పాపమే అంది రత్నరాశి. శైలేంద్ర మాట్లాడలేదు. కిషోర్ కొట్టడం వల్ల రమణమ్మ కూడా అదంతా నిజమే అనుకుంది. దర్పణ పెద్ద పెద్ద కళ్ళేసుకుని అటూ ఇటూ చూస్తూ బొమ్మలా కూర్చుంది. రోజులు గడుస్తున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరం నుండి కౌశల్ని అనురూపనే చదివిస్తోంది. విమల్ని తేజవర్ధన్ చదివిస్తున్నాడు. ఇప్పుడు కౌశల్, విమల్ బీటెక్ ఫైనల్ ఇయర్కొచ్చారు. బీటెక్లో ఇద్దరిది ఒకే గ్రూప్. వాళ్ళుండేది కూడా ఒకే హాస్టల్, ఒకే రూంలో. అనురూప కౌశల్కి ఫోన్ చేసి, ఈరోజు నీ పుట్టినరోజు నాన్నా, నువ్వు విమల్ ఫలానా రెస్టారెంట్కి రండి, అక్కడికి నేను వస్తాను. చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేద్దాం, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె చెప్పినట్టే కౌశల్, విమల్ రెస్టారెంట్కి వెళ్లారు. తేజ్వర్ధన్ కూడా వెళ్ళాడు. అనురూప ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. రుచిలో ఒకదాన్ని మించి ఒకటుంది. తృప్తిగా, సంతోషంగా తిన్నారు. కౌశల్కి వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు. నేను మా డాడీని చూసి 10 ఏళ్లు దాటాయి, ఇప్పుడెలా ఉన్నాడో ఒక్కసారి చూస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడే కానీ పైకి చెప్పలేదు. విమల్ వేసిన జోక్స్కి నవ్వుతూ మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకోలేదు. వెంటనే లేచి అనురూప పక్కన కూర్చున్నాడు. మమ్మీ అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. ఆమె మురిసిపోయింది. నువ్వు నాకు కనిపించి 4 ఏళ్లైనా 4 క్షణాల్లా గడిచాయి మమ్మీ. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా లక్కీ అన్నాడు. ఆమె మరింత మురిసిపోయింది. వెంటనే తేజ్వర్ధన్ వైపు చూసి, చూశారా నా కొడుకుని నేనెంత సంతోషంగా ఉంచానో అంది కళ్లతోనే. ఈరోజు అనురూప చాలా సంతోషంగా ఉంది. కౌశల్ కూడా అలాగే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు తేజ్వర్ధన్. అతను ఆమె వైపు చూసి నవ్వినా, మాట్లాడినా తన లిమిట్స్ని తను దాటడు. హుందాగా, గౌరవంగా అనిపిస్తాడు. విమల్ మౌనంగా కూర్చున్నాడు. తల్లి ప్రేమ ఇంత గొప్పదా?
ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్నట్టు అనురూపను కౌశల్ని మార్చి మార్చి చూస్తున్నాడు. అనురూప అది గమనించి, నువ్వు కూడా రా విమల్, వచ్చి నా పక్కన కూర్చో అంటూ విమల్ని ఇంకోవైపు కూర్చోబెట్టుకుంది. విమల్ కౌశల్ కన్నా ఎత్తుగా బలంగా ఉన్న ప్రేమకు అభిమానానికి బాగా లొంగిపోతాడు. వాడికి నువ్వు నాతో పాటు అన్నీ తీసిస్తున్నావని ఇప్పటికే అందరికీ చెప్పి నిన్ను పొగిడేస్తున్నాడు. ఇక పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంకేం చేస్తాడో మమ్మీ అన్నాడు కౌశల్. అనురూప నవ్వి, విమల్కి కృతజ్ఞత ఎక్కువ కౌశల్. నేనిచ్చింది చిన్నదే అయినా పెద్దగా ఫీలవుతుంటాడు. దేనికైనా ఫీల్ కావాలి. నాకు మీ ఇద్దరూ ఒక్కటే. మీరు కూడా ఇన్ని రోజులు ఒకటిగానే ఉన్నారు. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అంది. వాళ్ళు అలాగే అన్నట్టు నవ్వుతూ చూశారు. అప్పుడు అనురూప, తేజ్వర్ధన్ ఎక్కువగా కౌశల్ విమల్ చదువు గురించే మాట్లాడుకున్నారు. తేజ్వర్ధన్ టైం చూసుకుంటూ, ఇక వెళదాం అంటూ లేచాడు. నిజానికి తేజ్వర్ధన్ ఇప్పుడు రావాల్సింది కాదు. కౌశల్ బాధపడతాడని అర్జెంట్ మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని వచ్చాడు. అందుకే ఎక్కువ టైం అక్కడ ఉండకుండా ఎవరి కారులో వాళ్ళు వెళ్లారు. కౌశల్, విమల్ హాస్టల్కి వెళ్లారు. కిషోర్ తనను కొట్టాడన్న బాధ కన్నా ఎందుకు కొట్టాడన్న బాధనే ఎక్కువైంది మాధుర్యలో. అది జరిగి 2 రోజులైనా ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోతుంది. ఏమనుకుందో ఏమో, సడన్గా లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళింది. కాలేజీ అయ్యాక శైలేంద్ర ఇంటికి వెళ్లాలని ఆటో దగ్గరకు వెళ్లాడు. అక్కడ దర్పణ లేదు. చుట్టూ వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఏమైంది దర్పణ లేదు? వేరే ఆటోలో ఇంటికేమైనా వెళ్ళిందా అనుకుంటూ ఆటోలో కూర్చున్నాడు. ఆటో కొద్ది దూరం వెళ్ళాక దర్పణ మాధుర్యతో కలిసి ఎటో వెళుతూ కనిపించింది. భయ్యా, కొంచెం ఆటో ఆపు అని శైలేంద్ర అనగానే ఆటో ఆగింది. శైలేంద్ర ఆటో దిగి చూసే లోపలే అక్కడ వాళ్ళిద్దరూ లేరు. ఏమయ్యారు వీళ్ళు? అయినా దర్పణకి మాధుర్యతో ఏం పని? మాధుర్యతో వెళ్ళొద్దని చెప్పాను కదా, నా మాటంటే లెక్కలేదా అని మనసులో అనుకుంటూ కోపంగా తిరిగి ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్నాక, ఇంటికొస్తుందిగా, అప్పుడు చెప్తాను అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు శైలేంద్ర. కొద్దిసేపటికి ఇంటికొచ్చింది దర్పణ. ఆమెను చూడగానే అంతెత్తున ఎగిరిపడ్డాడు శైలేంద్ర. కాలేజీ వదిలాక ఆటో దగ్గర లేవెందుకే? ఎంతసేపు చూడాలి నీకోసం? ఎటెళ్ళావు అన్నాడు కోపంగా. తన మీద ఎవరు కోపడ్డా దర్పణకు నచ్చదు. అందుకే సమాధానం చెప్పలేదు. నువ్వు మాధుర్యతో కలిసి వెళ్లడం నేను చూడలేదనుకున్నావా? ఇంటికి రాకుండా ఏం పని నీకు బయట? అది మాధుర్యతో. ఎటెళ్ళావో చెప్పు అన్నాడింకా కోపంగా. శైలేంద్ర కోప్పడుతుంటే దర్పణ ముఖం రోషంతో ఎర్రబడింది. సముద్రంలోని కెరటం అంచున ఉన్న రాయిని ఢీకొని ఎగిరినట్టు అంతెత్తున ఎగిరింది. నేను ఎటెళ్తే నీకెందుకురా శైలిగా? నువ్వు వెళ్ళవా నీ ఫ్రెండ్ రమ్మంటే? నన్ను మాధుర్యక్క రమ్మంటే వెళ్ళాను అంది. ఎందుకెళ్ళావు? మాధుర్య రమ్మంటే నేనొద్దని చెప్పాను కదా, తెలివిలేనిదానా అన్నాడు శైలేంద్ర. నాకు తెలివిలేదంటావా? నువ్వే తెలివిలేనొడివి అంటూ అటూ ఇటూ చూసి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వ్యాజ్లైన్ బాటిల్ అందుకొని శైలేంద్ర మీదకు విసిరింది. నన్ను కొడతావా? చూడు నిన్నెలా కొడతానో అంటూ శైలేంద్ర కూడా అక్కడేదో చిన్న రాడ్డు కనిపిస్తే దాన్ని పట్టుకుని దర్పణ తల మీద కొట్టాడు. దర్పణకు దెబ్బ గట్టిగానే తగిలింది. అమ్మా అంటూ తలను 2 చేతులతో పట్టుకుని బొంగరంలా గిరగిరా తిరిగి నిలుచున్న చోట కూర్చుంది. శైలేంద్ర చూస్తూ నిలబడ్డాడు. ఈ శైలిగాడు నా తల పగలగొట్టాడమ్మా! అమ్మమ్మ ఎక్కడున్నారే అంటూ గట్టిగా అరిచింది దర్పణ. ఆ అరుపుకు బిత్తరపోయాడు శైలేంద్ర. బయట నిలబడి ఎవరి గురించో మాట్లాడుకుంటున్న రత్నరాశి, రమణమ్మ వెంటనే లోపలికొచ్చారు. ఏంటి మీ ఇద్దరి గొడవ అన్నారు. అంతా అయ్యాక రండి మీ ఇద్దరు. శైలిగాడు నా తల మీద కొట్టాడు, చూడండి ఎలా పగిలిందో అంటూ తల చూపించింది దర్పణ. నన్ను కూడా కొట్టింది, నువ్వు చూడమ్మమ్మా, ఇదిగో ఇక్కడ కొట్టింది అంటూ రమణమ్మ దగ్గరకు వెళ్ళి నుదురు చూపించాడు శైలేంద్ర. అయ్యో అయ్యో, ఏంటే దర్పణ ఇలా కొట్టావు? దేంతో కొట్టావే వాడిని? చూడు ఎలా కందిపోయిందో అంటూ శైలేంద్ర నుదుటి మీద చేత్తో రాసింది రమణమ్మ. నా తల బొక్కపడింది ఇక్కడ, దాన్ని పట్టించుకోవా? అయ్యో అయ్యో అంటూ మనవణ్ణి నిమురుతున్నావు. ఉండు, మీ అందరి పని చెబుతాను అంటూ పూనకం వచ్చిందాన్లా లేచి నిలబడింది. దర్పణ నిలబడిన తీరు చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇక నేను ఊరుకునేది లేదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ శైలిగాడు నన్ను కొట్టాడని చెప్తాను. అప్పుడుంటది వీడికి, లేకుంటే నన్ను కొడతాడా అని అరుస్తూ శివంగిలా బయటకు వెళ్లబోయింది. రత్నరాశి కంగారు పడి, ఇదెక్కడి గోలమ్మా, ముందు దాన్ని పట్టుకోరా అంటూ గబగబా వెళ్లి తలుపు మూసి గడియ పెట్టింది. ముగ్గురు కలిసి దర్పణను బయటకు వెళ్లకుండా పట్టుకున్నారు. కూర్చోబెట్టి నచ్చ చెప్పారు, బుజ్జగించారు.
అయినా వినలేదు దర్పణ. నా మాట వినవే, నీకు పుణ్యం ఉంటుంది. వాడు నీ అన్నయ్యనే. అన్నయ్యనెవరైనా పోలీసులకు పట్టిస్తారా? అలా పట్టిస్తే అందరూ నవ్వుతారే అంది రత్నరాశి. నన్ను కొడితే నవ్వరా? నన్నొదులు నువ్వు అంటూ లేచి నిలబడింది దర్పణ. రమణమ్మ బిత్తరపోయి, బాబోయ్, దీని అవతారం, దీని కోపం చూస్తుంటే ఇది నా మనవణ్ణి నిజంగానే చంపేసేలా ఉంది. దీన్నిలా చూస్తుంటే నేనేం మాట్లాడతానో నాకే తెలియట్లేదు అంది. నువ్వేం మాట్లాడకమ్మా అంటూ రమణమ్మ ఏం మాట్లాడుతుందోనని గబుక్కున ఆమె నోరు మూసింది రత్నరాశి. నా నోరెందుకే మోస్తావు అందావిడ. దాన్ని నేను చూసుకుంటాను కదా, నువ్విప్పుడేం మాట్లాడకు అంది రత్నరాశి. ఏం చూసుకుంటావే? అదేమైనా చిన్న మాటలు మాట్లాడుతుందా? వింటుంటే నా గుండె పగిలిపోతుంది. నేను చెప్పలేదా అది మామూలుది కాదని అంది రమణమ్మ. ఎన్నిసార్లు చెబుతావు? ఇక నిన్ను నేను ఆపలేను. కాని ముందు నన్ను చంపేవే, పీడపోతుంది అంది రత్నరాశి. అయ్యో, అలా అనకే రాశి, నేను నోరు మూసుకుంటాలే అంది రమణమ్మ. రత్నరాశి మాట్లాడకుండా దర్పణను నెమ్మదిగా పట్టుకుని కూర్చోబెట్టింది. ఇది చూడని, తలకి రక్తమైతే రాలేదు మరి. అయినా హాస్పిటల్కి వెళ్దాంలే, పద అంది. నువ్వేం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళనవసరం లేదు. ఎప్పుడైనా నువ్వు ఆ శైలిగాడు ఒకటే అంది దర్పణ. అదిగో మీ అమ్మ కూడా వాడివైపే అంటూ చురుగ్గా పెదాలను కదిలిస్తూ నేలవైపు చూసింది. మళ్ళీ ఊపిరి వేగంగా పీలుస్తూ మళ్లీ లేచి నిలబడింది. శాంతించు దర్పణ, శాంతించు, నా తల్లివి కదూ అంటూ రత్నరాశి దర్పణను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. దర్పణ మళ్లీ శైలేంద్ర మీద ఎక్కడ పడుతుందోనని శైలేంద్రను మెల్లగా బయటకు పంపాలని చూసింది రమణమ్మ. శైలేంద్ర వెళ్లలేదు. కిషోర్ అన్నయ్య ఎంత కొట్టినా మాధుర్య ఏమీ అనలేదు కదే, ఇదేంటమ్మమ్మా పోలీస్ స్టేషన్ అంటుంది అన్నాడు. కర్మరా, ఏం చేద్దాం అంది రమణమ్మ. కర్మ కాదు, ఏం కాదు. మాధుర్య దగ్గర తప్పుంది కాబట్టి ఏమీ అనలేదు. ఇదెందుకు ఊరుకుంటుంది? అందుకే దీన్ని చిన్న మాట అనాలన్నా అనను అంది రత్నరాశి. మరి కాలేజీ నుండి నేరుగా ఇంటికి రాకుండా మాధుర్యతో ఎందుకు వెళ్ళిందో అడుగమ్మా. నువ్వు నేను ఎంత చెప్పా వెళ్ళొద్దని. అందుకే కోపడ్డాను. అయినా ముందు నేను కొట్టలేదు, అదే నన్ను కొట్టింది అన్నాడు శైలేంద్ర. సరేలేరా, నువ్వెళ్ళు, నేను దాంతో మాట్లాడతాను అని రత్నరాశి అనగానే శైలేంద్ర వెళ్ళాడు. శైలేంద్ర వెళ్ళగానే ఇదంతా నీ వల్ల జరిగింది అంటూ రత్నరాశిని నెట్టేసింది దర్పణ. నన్నెందుకే నెడతావు? నేనేం చేశాను మధ్యలో అంది రత్నరాశి పెద్ద గొంతేసుకుని. నువ్వు చెప్పమంటేనే కదా నేను కిషోర్ అన్నయ్యతో మాధుర్య అక్క అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పాను. నేను చెప్పడం వల్లనే కదా అన్నయ్య అక్కను కొట్టాడు. అది వినే కదా మన శైలిగాడు నన్ను అక్కతో కలిసి వెళ్ళొద్దంటున్నాడు. వాడు వెళ్ళొద్దన్నా నేను ఈరోజు అక్కతో వెళ్ళాను. అందుకే ఈ గొడవంతా. ఇప్పుడు బాగుందా నీకు? ఏం తెలియనట్టు అలా చూస్తావేంటి అంది దర్పణ. రమణమ్మకు మండింది. అది చెబుతున్నది నిజమేనా రాశి? మాధుర్య ఇన్ని రోజులు కాలేజీకి వెళ్లకుండా ఆటోవాడితో తిరుగుతుందంటే ఏదో కసితో పుట్టించావలే అనుకున్నాను. ఇప్పుడు ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడుతుందని కూడా కల్పించావా? కల్పించిందే కాక దర్పణతో కిషోర్కి చెప్పించావా? అనవసరంగా కొట్టించావు కదే కిషోర్తో మాధుర్యను. అమ్మో అమ్మో, ఇదేం పాడుబుద్దే అంటూ గుండెలు బాదుకుంది రమణమ్మ. ఇంకా గట్టిగా బాదుకో, చచ్చూరుకుంటావు అంది రత్నరాశి. అమ్మమ్మ, నువ్వాగు. ఆ రోజు కిషోర్ అన్నయ్యను సుశీల పిన్ని ఆపకుంటే అక్కను చంపేసేవాడట, అక్క చెప్పింది అంది దర్పణ. అది విని రత్నరాశి అంతెత్తున ఎగిరింది. ఏంటి, సుశీల ఆపిందా? కూతురుకో న్యాయం, నాకో న్యాయమా? నేనేదో అప్పట్లో కాపురానికొచ్చే ముందు పురుగుల మందు తాగానని ఎంతమందికి చెప్పింది. నేను కాపురానికొచ్చాక నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టింది. పెద్ద కోడల్ని నేనున్నానని కూడా చూడకుండా నాకన్నా ముందు వెళ్ళి దేవుడికి దీపం పెట్టేది. అది కొండెక్కాక నేను మళ్ళీ వెళ్ళి దీపం పెడితే ఊరుకునేది కాదు. ఊరందరికీ చెప్పేది, 2 సార్లు దీపం పెట్టొచ్చా అని. ఏం పెడితే? నేనే పని చేస్తున్నా నీకు పని ఎక్కువైతే ముందే చెప్పక్క, మందు మాత్రం మింగకు అంటూ నన్ను దెప్పి పొడిచేది. పదే పదే నేను పురుగుల మందు తాగానన్న విషయం నాకు గుర్తు చేసేది. మీ చిన్న పిన్ని లేనప్పుడు మీ చిన్న బాబాయ్ పనులన్నీ నాతోనే చేయించేది అంది. ఆ తర్వాత ఇంకేం మాట్లాడలేదు. ఒకరు చేయిస్తే చెయ్యడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా రాసి అంది రమణమ్మ. నువ్వుండవే అమ్మా. అది దర్పణ. అప్పట్లో మన 3 కుటుంబాలు వేరుపడే వరకు నేనా బాధలను వెటకారాలను పడుతూనే వచ్చాను మీ పిన్నితో. అసలు ఆ సుశీల నన్నలా బాధ పెట్టినందుకే అబ్బాయిలకి ఫోన్లు చేసుకుంటూ చెడ్డ పేరు తెచ్చే కూతురు పుట్టింది. ఇప్పుడు చెప్పు దర్పణ, నేను మాధుర్య గురించి వాళ్ళన్నయ్య కిషోర్తో నిన్ను చెప్పమంటే తప్పా అంది. తల్లి మాటల్ని శ్రద్ధగా వింటోంది దర్పణ.
పాత విషయాలు చెప్పి ఇంకా పగలు పెంచుతావెందుకు రాసి? నీకు సుశీల మీద ఉన్న కసిని దర్పణ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నావా? ఇప్పటికే ఇది నువ్వు ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టి వస్తుంది. ఇలా అయితే ఇదందరికీ దూరమైపోదా? అంది రమణమ్మ. ఏం పర్వాలేదులే, దానికి ఎవరితోనూ పనిలేదు. అదిప్పుడు స్నానం చేయకుండానే కాలేజీకి వెళుతుంది. ఇక ఎవరికీ బెదిరేది లేదు అంది రత్నరాశి. బెదరడం కాదే, ఎంతైనా మాధుర్య కోటేశుకి తమ్ముడు కూతురు. ఇదంతా తెలిస్తే ఊరుకుంటాడా? అంది. ఊరుకోకేం చేస్తాడు? ఇంకో 2 దెబ్బలు ఎక్కువ కొడతాడు అంతేగా అంది రత్నరాశి. అది కాదు రాశి, మన రోజులు వేరు, మన పద్ధతులు వేరు. అప్పుడంటే ఏవో ఉన్నవి లేనివి మాట్లాడుకుంటూ గడిపేశాం. కానీ దర్పణ ఈ రోజుల్లో పిల్ల. దానికి నువ్వు మంచి తప్ప చెడు చెప్పొద్దు. జరిగిపోయిన విషయాలు అసలే చెప్పొద్దు. దాని మనసు దెబ్బతింటుంది. అదే ఆలోచిస్తూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. నువ్వింతకు ముందే చూశావుగా శైలేంద్ర మీదికి ఎలా లేచిందో. పోలీస్ స్టేషన్ దాకా వెళతానంటోంది. అలాంటి ఆలోచన ఎందుకు చేస్తుంది? నువ్వు దానికి చెప్పే మాటల వల్లనే కదా. దర్పణ ఏది నేర్చుకున్నా నీ దగ్గరే నేర్చుకుంటుంది. ఎలా పడితే అలా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండు. కనీసం నా మాట ఇదైనా విను అంది రమణమ్మ. నీ మాట విననమ్మా. నాకు నా కూతురుంది. నా బాధలు, నా సంతోషం అన్నీ నా కూతురుతోనే చెప్పుకుంటాను. అది నీకు కష్టంగా ఉంటే నాతో మాట్లాడకు. నీ పాటికి నువ్వుండు, నా పాటికి నేనుంటాను అంది రత్నరాశి. నువ్విక మారవా రాశి? నేను మారాల్సిందే ఉందమ్మా. సరేలే, ఇంతకీ ఆ మాధుర్యతో అది ఎక్కడికి వెళ్ళిందో అడుగు అంది రమణమ్మ. ఎక్కడికి వెళ్ళావే? అడిగింది రత్నరాశి. గుడికెళ్ళాను అంది వత్తి పలుకుతూ. గుడికా? గుడికెందుకెళ్ళావే స్నానం చేయకుండా? ఈ మధ్యన స్నానం చేయకుండా స్ప్రేలు కొట్టుకునే కదా కాలేజీకి వెళుతున్నావు. కాలేజీకి సరే, గుడికి వెళ్ళొచ్చా? చూడమ్మా ఇదేం చేస్తుందో. అయినా గుడికెందుకెళ్ళావే అంటూ దర్పణ భుజం పట్టుకుని పీకింది రత్నరాశి. అలా పట్టుకోవడం రత్నరాశికి అలవాటే. నువ్వు నా భుజం వదిలమ్మా, చెప్తాను. నేను కిషోర్ అన్నయ్యకి చెప్పింది నిజమేనని ప్రమాణం చెయ్యమని అక్క నన్ను గుడికి తీసుకెళ్ళింది. నా చేత ప్రమాణం చేయించింది. గుడి నుండి మేమిద్దరం ఇంటికి వస్తుంటే మన శైలిగాడు చూశాడట. అసలే నేను చూడని దానికి, వినని దానికి గుడిలో ప్రమాణం చేశానని ఓ పక్క బాధపడుతుంటే ఇంటికి రాగానే అన్నయ్య కొట్టాడు అంది దర్పణ. ఏంటే దర్పణ నువ్వు చెప్పేది? నిన్ను మాధుర్య గుడికి తీసుకెళ్ళిందా? చూశావా అమ్మా, ఆ మాధుర్య ఎంత పని చేసిందో. గుడికి తీసుకెళ్ళి దర్పణతో ప్రమాణం చేయించిందట అంది రత్నరాశి. చేయించదా? నువ్వైతే ఊరుకుంటావా? అసలు నువ్వు చెప్పిన అబద్ధం వల్లనే కదా వాళ్ళన్నయ్య కొట్టాడు. లేకుంటే కిషోర్ ఎప్పుడైనా మాధుర్యను కొట్టాడా? అదంటే ఎంత ప్రాణం వాడికి. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావే నువ్వు? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కొంచెం కూడా ఆలోచించవా? ఇది చూడు ఎంత భయపడుతుందో. అసలు గుడిలో ప్రమాణం చేయొచ్చా? అది అబద్ధం చెప్పి అంది రమణమ్మ. నువ్వేం భయపడకు దర్పణ. నా చిన్నప్పుడు నేను ఇలాంటి ప్రమాణాలు చాలానే చేశాను. నాకేం కాలేదు, నీక్కూడా ఏం కాదులే అంది రత్నరాశి. నువ్వలా మాట్లాడకు రాశి. పిల్లలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అసలే దర్పణ సగం వింటుంది, పావు అర్థం చేసుకుంటుంది. కొంచెం కూడా ఆలోచించదు. మౌనంగా ఉన్నట్టే ఉండి ఒక్కసారే మీద పడుతుంది. ఇప్పుడిదంతా మనసులో పెట్టుకుని ఆ సుశీలని ఏమంటుందో ఏమో. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అంది రమణమ్మ. రత్నరాశి ఇంకేం మాట్లాడకుండా ఊరుకుంది. తగ్గిపోతుందిలే దర్పణ, అమ్మమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు అంటూ దర్పణ తలను నెమ్మదిగా ఒత్తుతూ కూర్చుంది. రమణమ్మకు బీపీ పెరిగినట్టయి మాట్లాడకుండా కూర్చుంది. గుడిలో దర్పణతో ప్రమాణం చేయించి నెమ్మదిగా ఇంటికెళ్ళింది మాధుర్య. అప్పటి వరకు సుశీల మాధుర్య కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంది. ఏమ్మా మధు, ఇంత ఆలస్యమైంది? ఇవాళ కాలేజీకి వెళ్ళనన్నావు, నాకు చెప్పకుండానే వెళ్ళావు. ఏమైంది తల్లి? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? వద్దని చెప్పాను కదా. నువ్వు కనిపించే వరకు చూడు నేనెంత భయపడుతున్నానో అంది సుశీల. భయం ఎందుకమ్మా? అన్నయ్య కొట్టాడు కదా, నేనేమైనా చేసుకుంటాననా? అలా ఏం చేసుకోలేమ్మా అంది కాలేజీ బ్యాగ్ పక్కన పెట్టి మాధుర్య. నువ్వలా మాట్లాడకు మదమ్మా అంటూ బాధగా చూసింది సుశీల. అయినా ఆ దర్పణ అలా ఎందుకు చెప్పిందమ్మా అన్నయ్యకు? అది తెలుసుకుందామని దర్పణను గుడికి తీసుకెళ్లాను. ఇద్దరం గుడికెళ్ళాం, అందుకే ఆలస్యమైంది అంది. దర్పణను గుడికెందుకు తీసుకెళ్లావు? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతున్నానని అన్నయ్యతో చెప్పింది కదమ్మా, అందుకే తీసుకెళ్లాను. గుడిలోకి వెళ్ళాక
నువ్వు మా అన్నయ్యకు నా మీద చెప్పింది నిజమని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు అన్నాను. ఎందుకో బాగా భయపడిందమ్మా దర్పణ. ప్రమాణం చేసింది కాని మనస్ఫూర్తిగా చెయ్యలేదు అంది మాధుర్య. ఎందుకు చేస్తుంది? అది దర్పణ పని అయితే కదా. అది వాళ్ళ అమ్మ పని. ఆ విషయం అప్పుడే తెలుసు. కానీ ఆమె నోటికి పోతే చెప్పిందే 10 సార్లు చెప్పి అబద్ధాన్ని కూడా నిజం చేస్తుందని మౌనంగా ఉన్నాను. ఎలాంటి వాళ్లకైనా అక్రమ సంబంధాలను అంటగట్టి ఆనందించడం ఆమెకు అలవాటు. ఇంతెందుకు, నేనెవర్ని ఏమీ అనకపోయినా మిమ్మల్ని మా సుశీల ఇలా అన్నది అలా అన్నది అంటూ వాళ్లకి నా మీద రహస్యంగా చాడీలు చెప్పి నన్ను తిట్టించేది. ఇప్పుడు నన్ను వదిలి నీ మీద పడింది. మనకు తెలియకుండా ఇంకా నీ మీద ఏ చెడు ప్రచారం చేస్తుందో తెలీదు. ఏవైనా చెయ్యగలదు. ఏమాత్రం విచక్షణ లేని చెడుగాలి అది. ఇంకా ఏం చేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది అంది సుశీల. ఇప్పుడేం చేద్దామమ్మా అంది మాధుర్య. మాధుర్యకు ఇన్ని రోజులు వాళ్ల పెద్దమ్మంటే గౌరవం, ప్రేమ, నమ్మకం ఉండేది. ఇప్పుడు భయం మాత్రమే ఉంది. ఆ భయం వల్లనే గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. ఏం చెయ్యాలో నాకు కూడా తోచట్లేదు మాధుర్య. ఏదో ఒకటి చెయ్యాలి. లేకుంటే వరుసకు పెద్దమ్మ అయి ఉండి ఇంత చిల్లరగా ప్రవర్తిస్తుందా? ఏమో అనుకున్నాను కాని మారణాయుధాల కన్నా ప్రమాదం మీ పెద్దమ్మ. ఇలాంటి వాళ్ల విషపు ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాల వల్లనే చాలా కుటుంబాల్లో మనలాంటి వాళ్లు భయంతో, బాధతో శక్తిహీనులవుతున్నారు. బయట శత్రువులు 100 మందినైనా భరించగలం. కాని మన అనుకునేవాళ్లు శత్రుత్వాన్ని, అందులో మీ పెద్దమ్మను భరించలేం. ఆమె ఇలా అని ఎవరికీ చెప్పుకోలేం. చెప్పినా మన వైపున ఎవరూ మాట్లాడరు. మనల్నే చులకనగా చూస్తారు. ఇక్కడి వాతావరణమే అలాంటిది. అందుకే మనమిక్కడుండడం అంత మంచిది కాదు అంది సుశీల. ఇక్కడుండకుండా ఎక్కడికి వెళ్తామమ్మా? ఇది మన సొంత ఇల్లు కదా. ఇలా వదిలేసి ఎలా వెళతాం అంది మాధుర్య. ఈ ఇంటిని రెంట్కిచ్చి వేరే చోటికి వెళదాం. ఇంతకన్నా మనకింకో మార్గం లేదు అంది సుశీల. నాన్న ఒప్పుకుంటారా పెదనాన్న వాళ్లను వదిలి వెళ్లాలంటే అంది మాధుర్య. ఒప్పుకోరు. ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తావమ్మా? అసలు పెద్దమ్మ ఇలా చేస్తుంది అంటే నాన్న నమ్ముతారా? మీ నాన్నే కాదు, ఎవ్వరూ నమ్మరు. అందుకే ఆవిడ చేసే పనుల్ని మూగజీవుల్లా మనం భరించాలే కాని ఎవరికీ చెప్పుకోలేం. ఇది న్యాయమా, ధర్మమా అని ఎవ్వరినీ అడగలేం. అడిగితే మన పరువే పోతుంది. దానికి కారణం మన ఆయువు పట్టును పట్టుకుని మీ పెద్దమ్మ పిండుతుంది. పాపం ఆ అనురూపను కూడా ఇలాగే పిండేది. ప్రమోదిని తన గుప్పెట్లో పెట్టుకుని ఆమెను 3 చెరువుల నీళ్లు తాగించి ముప్పు తిప్పలు పెట్టింది. అంతకన్నా ఎక్కువ మనం అంది సుశీల. ఛఛ, అసలు పెద్దమ్మ ఎందుకిలా చేస్తుందమ్మా? ఏమొస్తుంది తనకి అంది మాధుర్య. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు మాధుర్య. ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నీకింకో విషయం కూడా చెబుతాను విను. మీ పెద్దమ్మ నీ మీద పుట్టించిన పుకార్లు కేవలం నా మీద పగతోనే అనుకుందాం. నీకు ఆ పగకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు దీన్ని మనసులో పెట్టుకుని మీ పెద్దమ్మ మీద ద్వేషం పెంచుకోకు. దానివల్ల ఆమెకేం కాదు, నీకే ఇబ్బంది అంది. నాకేంటమ్మా ఇబ్బంది అంది మాధుర్య. నీకేంటంటే నువ్వు ఆమె గురించి ఆలోచిస్తూ చదువు మీద దృష్టి పెట్టలేవు, సంతోషంగా ఉండలేవు. నువ్వు కూడా మీ పెద్దమ్మలాగే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ ఉంటావు. అలాంటివి మనకొద్దు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అంది సుశీల. అర్థమవుతుందిలేమ్మా. నేనలా ఏం ఆలోచించంలే. ఆలోచించినా నువ్వున్నావుగా నాకు ఎలా ఉండాలో చెప్పడానికి అంది మాధుర్య. సరే, నేను వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడతాను. ఈ సమస్యకు వీలైనంత దూరంగా వెళదాం. నేనేదో ఒకటి మాట్లాడి నాన్నను ఒప్పిస్తాను అంటూ లేచి భర్త దగ్గరకు వెళ్ళింది సుశీల. ఆయన ఖాళీగా లేడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈయనతో ఇప్పుడెలా మాట్లాడాలి? సిటీలో కొత్తగా బిజినెస్ పెట్టినప్పటి నుండి ఈయనిలాగే ఉన్నారు. మాట్లాడే అవకాశం కూడా దొరకట్లేదు. సరే, తర్వాత మాట్లాడదాంలే అనుకుంటూ తిరిగి వెళుతుంటే ఆయన ఫోన్ కట్ చేసి, ఆగు సుశీల, నీకో విషయం చెప్పాలి, ఇలా వచ్చి కూర్చో అంటూ పిలిచాడు ఉమామహేశ్వర్. ఆమె వెంటనే వెళ్ళి కూర్చుంది. ఆయన మాట్లాడిన తర్వాత తను మాట్లాడొచ్చులే అనుకుంది. సుశీల, సిటీలో నేను స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది. ఈ విషయం నీకు కూడా చెప్పాను కదా. ఇక్కడి నుండి నాకు రోజు అక్కడికి ట్రావెల్ చెయ్యాలంటే ఇబ్బందిగా ఉంది. టైం వేస్ట్తో పాటు నేను కూడా స్ట్రెయిన్ అవుతున్నాను. ఆ ఏరియాలోనే మనకు ఇల్లు చూడమని ఫ్రెండ్కి చెప్పాను. చూశాడట. ఇప్పుడే ఫోన్ చేశాడు.
మనం అక్కడికి మారుతున్నాం. అక్కడే ఇంకో బ్రాంచ్ పెట్టే ఆలోచన ఉంది. దాన్ని కిషోర్ చూసుకుంటాడు అన్నాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైందామె. మా కోటేశన్నయ్య ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి చూస్తే ఆయన మనతో వచ్చి సిటీలో ఉండలేరు. అందుకే మనం మాత్రమే వెళుతున్నాం. ఈ ఇంటిని రెంట్కిద్దాం. మనం ఉండబోయే ఇంటికి దగ్గరలోనే మీ అన్నయ్యల ఫ్యామిలీలున్నాయి. మాధుర్యకు కూడా కాలేజీ దగ్గరగా ఉంటుంది. నీకు మొదటి నుండి ఇక్కడ అలవాటైంది కాబట్టి మన వాళ్లని వదిలి వెళ్లాలంటే కష్టంగా ఉంటుందేమో అన్నాడు ఉమామహేశ్వర్. అయ్యో, నాకేం కష్టం లేదండి. నాకు కూడా ఈ ఊరి చివరన కాకుండా సిటీకి వెళ్ళి మా అన్నయ్యలకు దగ్గరగా ఉండాలనుంది. మీరు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి మనం ఇల్లు మారడానికి మంచి ముహూర్తం ఎప్పుడుందో అడగండి. నేను సామాన్లు ప్యాక్ చేయించే పనులు చేస్తాను. అదిగో కిషోర్ కూడా వచ్చాడు. వాడితో కూడా చెప్పండి. నేనిప్పుడే ఈ విషయం మాధుర్యతో చెబుతాను అంటూ మాధుర్య దగ్గరకు సంతోషంగా వెళ్ళింది సుశీల. వారం రోజుల్లోనే సుశీల వాళ్లు తమ సొంత ఇంటిని అద్దెకిచ్చి సిటీలో డూప్లెక్స్ హౌస్ రెంట్కి తీసుకుని వెళ్లారు. వాళ్ళు వెళ్ళాక రత్నరాశి ఇంటింటికి వెళ్ళి, చూశారా మాధుర్య చేసిన వెధవ పనికి మా తోడికోడలు వాళ్ళు ఈ ఏరియానే వదిలి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఇల్లు సిటీకి మధ్యలో ఉంటుందట. మా శైలేంద్ర చూసొచ్చి చెప్పాడు. నన్ను రమ్మంటే నేను వెళ్ళలేదు. అక్కడైతే మాధుర్య చేసే వెధవ పనులు ఎవరూ పట్టించుకోరని అక్కడికి మారినట్టుంది. మా దర్పణ అలాంటిది కాదు. ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది. ఆ సుశీల ఎలాంటిదో మనకు తెలీదా? కుంటి చేతులేసుకుని గిన్నెలు తళతళ మెరిసేలా తోమగానే సరిపోయిందా? కూతుర్ని పట్టించుకోవడం కూడా రావద్దు. అప్పటికి మాధుర్య 10th క్లాస్ వరకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చదివింది. ఇంటర్కి రాగానే ఇక్కడికొచ్చింది. అక్కడ ఇంకెన్ని కథలు నడిపిందో ఏమో ఎవరికి తెలుసు. ఎంతైనా సుశీల మహాలోతు మనిషి, ఏది బయటకు రానివ్వదు అంటూ వాళ్ల చెవులు తూట్లు పడేలా చెప్పింది. ఆ ఏరియాలో సుశీలకు ఉన్న కొంచెం పరువును కూడా ఇప్పుడు లేకుండా చేసింది. ఇల్లు మారాక హ్యాపీగా ఉంది మాధుర్యకు. ఆమెను రోజూ వాళ్ళ అన్నయ్య బైక్ మీద తీసుకెళ్లి కాలేజీలో వదిలి వస్తున్నాడు. కాలేజీ అయ్యాక మళ్లీ వెళ్లి ఇంటికి తీసుకొస్తున్నాడు. మాధుర్య కాలేజీలో వాళ్ల సీనియర్తో క్లోజ్గా ఉండడం దర్పణకు తెలుసు. కానీ అతనెవరన్నది ఇంకా తెలీదు. ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఉన్నా ఎలాగూ మాధుర్య అబ్బాయిలతో తిరుగుతుందని ఒక పక్క తన తల్లి అందరితో చెబుతుంది కాబట్టి ఇది చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే అనుకుంది. కానీ మాధుర్యతో క్లోజ్గా ఉంటున్నది ఎవరో కాదు, కౌశల్. రోజులు గడుస్తున్నాయి. మాధుర్య బీటెక్ 3rd ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లో జాబ్కి సెలెక్ట్ అయింది. మంచి కంపెనీ, మంచి ప్యాకేజ్. ఇంట్లో అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువగా కౌశల్ సంతోషించాడు. కౌశల్, విమల్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు. ఇద్దరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కౌశల్ ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటున్నాడు. విమల్ ఎగ్జామ్స్ కాగానే హాస్టల్ వెకేట్ చేసి తేజ్వర్ధన్, జాలమ్మల దగ్గరకు వెళ్ళి ఉంటున్నాడు. ఇప్పుడు విమల్కి జాలమ్మనే ప్రపంచమైంది. అతను తెల్లవారుజామునే నిద్రలేస్తాడు. వాకింగ్కి వెళ్ళొచ్చాక కాఫీ పెట్టి జాలమ్మని నిద్రలేపుతాడు. ఆమె బ్రష్ చేసుకుని కాఫీ తాగి ఇంటి పనులు చేస్తుంటే ఆమెకు తోడుగా ఉంటాడు. ఈ లోపల తేజ్వర్ధన్ నిద్రలేచి జిమ్కు వెళ్ళి వస్తాడు. అతను స్నానం చేసి ఫ్రెషప్ అయ్యాక ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, డిన్నర్ చేస్తున్నా తేజ్వర్ధన్ విమల్తో మాట్లాడుతూనే చేస్తాడు. తర్వాత కూడా కొద్దిసేపు బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటారు. విమల్ ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. కెరీర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. బీటెక్లో ఉన్నప్పటి నుండే అతనికి బ్యాంక్ జాబ్ చేయాలని ఉంది. అందుకే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. విమల్ ఎదురు చూస్తున్నట్టే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ ఆన్లైన్లో రిలీజ్ అయింది. తేజ్వర్ధన్ సైట్ నుండి రాగానే ఆ విషయం చెప్పాడు విమల్. ఓకే విమల్, వెంటనే అప్లికేషన్ ఫిలప్ చేసి పంపు అన్నాడు తేజ్వర్ధన్. అలాగే సార్, ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు క్వాలిఫై కాకపోతే మళ్లీ ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది. దీనికి 3 నెలలు ప్రిపేర్ అయితే చాలు అన్నాడు. అయితే నువ్వొక పని చెయ్యి విమల్, దానికి సంబంధించిన మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి, జీకే తెలుసుకోవడానికి నీకో ల్యాప్టాప్ కొంటాను. నువ్వు న్యూస్ పేపర్ ఎలాగూ మనకు వస్తుంది కాబట్టి వాటిని రెగ్యులర్గా ఫాలో అవ్వు. ఇప్పుడే నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. కోచింగ్ కోసం ఫీజు కట్టేశాయి అంటూ ఫోన్ పట్టుకుని విమల్ అకౌంట్కి గూగుల్ పే చేశాడు తేజ్వర్ధన్. థ్యాంక్ యూ సార్ అన్నాడు విమల్. ఇప్పుడు విమల్ ధ్యాసంతా కోచింగ్ మీదనే ఉంది. విమల్ బ్యాంక్ ఎగ్జామ్ కోసం అప్లై చేశాడని తెలిసి కౌశల్ కూడా అదే ఎగ్జామ్కి అప్లై చేశాడు.
విమల్కి తేజ్వర్ధన్ కొనిచ్చినట్టే కౌశల్కి ల్యాప్టాప్ తీసిచ్చింది అనురూప. కోచింగ్ ఫీజు కట్టింది. వాళ్ళిద్దరూ కష్టపడి ప్రిపేర్ అయి ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు. ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. 3 నెలలు గడిచాక వాళ్లకు పోస్టింగ్ ఇచ్చారు. వాళ్ళు అదే సిటీలో వేరువేరు బ్రాంచెస్లో పోస్ట్ చేయబడ్డారు. విమల్ ఇంట్లో ఉంటూ బ్యాంకుకు వెళుతున్నాడు. కౌశల్ హాస్టల్లోనే ఉంటూ బ్యాంకుకు వెళుతున్నాడు. శైలేంద్రకి బీటెక్లో 2 సబ్జెక్ట్స్ పోయాయి. ఇంట్లోనే ఉండి మళ్లీ రాస్తున్నాడు. అడుగులో అడుగునై వస్తా ఆడియో నవల 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.